కార్యక్రమానికి చేసిన భక్తులకు లక్వాల గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ నా శుభాభివందనలు తెలియజేస్తూ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాటి యొక్క కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఈనాటి మిమిక్రీ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. నా పేరు రవికిషోర్. టెలిఫోన్ లైన్ కేవీ భాస్కర్ గారు అబ్బాయి యొక్క సహకారంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. సో ఈ కార్యక్రమం ప్రారంభించేటప్పుడు మీ అందరికీ తెలియజేసినటువంటి ఒక బిగ్ రిక్వెస్ట్ ఏంటంటే, నేను మిమిక్రీ చేసేటప్పుడు మీకు నచ్చిన అభిమాన నాయకులు ఉండొచ్చు, మీ అభిమాన నటులు ఉండొచ్చు. కేవలం ప్రతి ఒక్కరు వాయిస్ తీసి ఇమిటేట్ చేసేటప్పుడు కేవలం నటించడానికి తప్ప ఎవరిని ఉద్దేశించడానికి కాదు. అందరూ లైక్ తీసుకోండి, జస్ట్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి దయచేసి మాట్లాడద్దు. ఓకేనండి. ఇప్పుడు నా యొక్క మిమిక్రీలో మొట్టమొదటిసారిగా ప్రారంభించబోయే జోక్ ద్వారా ఆ మిమిక్రీని ప్రారంభిస్తాను. ముందుగా మొట్టమొదటి ఆ జోక్ ఎవరు వచ్చారంటే, మన భారతదేశంలో పాకిస్తాన్ భారతదేశాన్ని పడవచ్చు కానీ అప్పుడు పడుతున్న వాళ్ళని మన సహజంగా మన ఇంట్లో ఉన్న అక్క కూడా సహజంగా పడలేదు. అది అందరికీ తెలిసిన విషయమే. టీవీలో కూడా చూస్తూ ఉంటాం, నాన్ స్టాప్ మ్యూజిక్ వస్తూ ఉంటే, ఆ కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఒక అత్తగారికి కోడగారికి మధ్య ఒక జోక్ తీసుకుంటే కామెడీగా ఏముంటుందో చూపిస్తానండి. ఇప్పుడు గత 15 సంవత్సరాల నుంచి పిసినారత్త పింగాణి కోడలని ఒక సీరియల్ వస్తుందండి. మరి ఆ సీరియల్ని నాన్ స్టాప్ గా చూస్తూనే ఉన్నారు. మరి ఈ సీరియల్ చూస్తున్నప్పుడు వీళ్ళిద్దరు స్పందన ఏ విధంగా ఉంటుంది, జోక్ ఏదో ఉంటుందో చూపిస్తాను. మొట్టమొదటిసారిగా వీళ్ళిద్దరికి ఒక బాబు ఉన్నాడండి. చంటి బాబు ఉన్నాడు. చంటి బాబు ఉయ్యాలో ఏడుస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు సీరియల్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య వాయిస్ తీసుకుంటే ఏముంటుందో చూద్దాం. జోక్. ఏవే కోడల పిల్లవాడు ఏడుస్తున్నాడు, వెళ్ళి చూడవే. ఎప్పుడు సీరియల్ పిచ్చపట్టింది అంటే నాలాగా ముసల్దారు అయిపోయావా? అలా కాదే, నా కొడుకునని చెప్తాను పని. ఎప్పుడు పిల్లోడు ఏడుస్తున్నాడు, వెళ్ళి ఏదైనా చూడవే. మీరే వెళ్ళి చూడొచ్చు కదా, మీ అబ్బాయితో చెప్తే నాకు భయమా? అవే కనీసం పిల్లోడు ఏడుస్తున్నాడు, కనీసం ఒక పాట అయినా పాడవే. అంటే అత్తగారు పద్దాగా బుర్ర తినేస్తున్నారని అత్తగారిని సరదాగా ఆట పట్టిద్దామని, పిల్లడు ఏడు పాపిద్దామని కోడలు గారు సరదాగా అత్తగారిని ఆట పట్టించడం కోసం ఒక చిన్న పాట పడిందండి. ఆ పాట చేస్తూ జోక్గా తీసుకోండి. పిల్లడు ఏడుస్తూనే ఉంటాడు. కోడలు ఈ విధంగా పాట పాడుతుంది అత్తగారిని ఏడిపించడానికి. ఎంతలోకి వెంటనే అత్తగారి చీపిరాన్ని పట్టుకొని పరిగెడుతుందండి. ఓకే, ఇప్పుడు నా మిమిక్రీలో మొట్టమొదటి ఐటమ్ రాజకీయ నాయకుల వాయిస్ తీసుకుందామండి. ఇప్పుడు రాజకీయ నాయకుల వాయిస్ తీసుకుంటే మొట్టమొదటిసారిగా ఒక కార్యక్రమం నుంచి ఒక యాంకర్ ఫోన్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ నాయకుల యొక్క కుటుంబాలకి. ఫోన్ చేస్తున్నప్పుడు వారి స్పందన ఏ విధంగా ఉంటుందో చూపిస్తారండి. ఇప్పుడు ఆట కావాలా, పాట కావాలా, చెప్పు కావాలా, చిరాకు కావాలా అని ఒక కార్యక్రమం నుంచి ఒక గజిబిజి యాంకర్ ఫోన్ చేసి ఒక నాయకుడికి చాలా పెట్టే క్వశ్చన్ వేస్తుంది. మొట్టమొదటిసారిగా మన షర్మిల గారు అందరికి అక్క పెద్దక్క మన షర్మిల గారు యొక్క గృహానికి ఫోన్ చేశారు. ఆటగాళ్ళ కార్యక్రమం నుంచి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫోన్ రింగ్ అవుతుందండి.
వెంటనే చరణ్ గారు ఫోన్ పెట్టేశారు. రెండవదిగా ఏమంటే మీ యొక్క ఎంకరేజ్మెంట్ ఉండాలని క్లాస్ చేయండి, జోష్ చేయండి, ఎనర్జీ చేయండి. యూత్ అందరూ కొంచెం ఎనర్జీ ఉండాలి. ఏదో ఇక్కడ ఏదో నేను మ్యాజిక్ చేయట్లేదండి, అలా ఆ షాక్ నేను చూస్తున్నారు. కొంచెం షాక్ అని బయటకు వచ్చి కొంచెం ఎనర్జీ ఉండండి. ఓకే, తర్వాత మన ఆటగాళ్ళ పాటగాళ్ళ కార్యక్రమం నుంచి ఇప్పుడు మన తమిళనాడు గవర్నర్, మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య గారికి ఫోన్ చేస్తున్నారు. కొణిజేటి రోసయ్య గారికి మరి ఆయన వాస్తవంగా మామూలుగా మాట్లాడేది కంటే కోపంతో మాట్లాడితే చాలా బాగుంటుంది, చాలా స్వీట్ గా ఉంటుంది. మరి ఆయన కోపంతో ఏ విధంగా స్పందిస్తారో చూద్దామండి. ఈ విధంగా కొణిజేటి రోసయ్య గారి యొక్క వాయిస్ ఉంటుందండి. తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు గృహాన్ని కూడా ఫోన్ చేశారు. మరి ఈ యొక్క వాయిస్ ఒక్కటి తీసుకొని వెళ్తాను. ఇప్పుడు అడగాల కార్యక్రమాల నుంచి నారా చంద్రబాబు నాయుడు గృహాన్ని ఫోన్ చేస్తున్నాం. మీకేం కావాలి? ప్రస్తుతానికి నాకు కూడా ముఖ్యమంత్రి పదవి రావాలి, ముఖ్యమంత్రి సీటు కావాలి. ఆ సీట్లో కూర్చుని దగ్గర చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నా ప్రశ్నలు అడగద్దు, నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి. నేను పచ్చదనం పేరు మీద అనేక పల్లె గ్రామంలో మొక్కలు నాటిస్తుంటాను. శ్రమదానం పేరు మీద అదే మొక్కలు పీకిస్తూ ఉంటాను. ఇదే అని అనగానే ఇప్పుడు ఈ విధంగా చాలా మంది ఫోన్ చేస్తారండి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క రాజకీయ నాయకులు పక్క తీసుకుంటే రెండవదిగా ఇప్పుడు కొంతమంది సినిమా నాయకులు మనం వాయిస్ తీసుకున్నామండి. తర్వాత కొన్ని విషయాలు చేసి ఇంటే డాన్సింగ్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాంకర్ గారు తెలుసండి, ఈ మధ్య చాలా మంది పిల్లలు బుర్ర తినేస్తుంటున్నారు యాంకర్ గారు. సో మరి ఆయన పేరే ఓంకార్ గారు. మరి ఓంకార్ గారు మాట్లాడి మరి ఏ విధంగా ఆయన స్పందిస్తారో చూద్దామండి. ఓంకార్ గారు కార్యక్రమం ప్రారంభించారు. ఆయన కార్యక్రమం పేరు ఏంటంటే ఆట 75. ఎవరైతే ఈ ప్రోగ్రామ్స్ విన్నారో ఒక కొబ్బరి చిప్ప ప్రజెంటేషన్ చేస్తున్నారండి ఆయన. మరి ఈ ఆట 75 కార్యక్రమానికి చాలా మంది వ్యక్తులు వచ్చి కూర్చున్నారు. మరి ఒక్కొక్క కామెడీ నటులు సినిమా వాళ్ళు వచ్చి కూర్చున్నారు. మరి ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. మొట్టమొదటిసారిగా యాంకర్ ఓంకార్ గారి యొక్క వాకింగ్ స్టైల్ ఎలా ఉందో చూద్దాం. ఎంత బాగా చేసావు శివ, నీ పెర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది శివ. సుందర మాస్టర్, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేనే సెలెక్షన్ చేశాను మాస్టర్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. ఇప్పుడు మాస్టర్, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా స్లిమ్ బాయ్ ఉన్నారు. ఇక్కడ ఆయన జయప్రకాష్ రెడ్డి గారు. ఆయన ఒక్కసారి డైలాగ్ చెప్పమన్నా మా పిల్లలు. ఓకే, ఇప్పుడు జయప్రకాష్ రెడ్డి గారు చంద్రబాబుకి అరుంధతి సినిమాల నుంచి వస్తే అరుంధతి అనే డైలాగ్ ని ఆయన స్టైల్లో చెప్తే ఏ విధంగా చూద్దాం. వాస్తవానికి డైలాగ్ అని మీకు తెలిసింది ఏ విధంగా ఉంటుందో. వైట్ బ్యాలెన్స్ అవుట్లైన్ మీకోసం అరుంధతి సినిమాల నుంచి ఈ యొక్క డైలాగ్ ని జయప్రకాష్ రెడ్డి గారు ఆయన శైలిలో చెప్తే ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. జయప్రకాష్ రెడ్డి గారు
ఇక్కడ సరిపోతే వాళ్ళు పవర్ ఇస్తారు బొమ్మాలి గొప్పకుండా ఏ సమాధులు పెట్టినావా పాస్ తీసినావు కానీ పో నాదమ్మా వచ్చి మరిచి రాబోతున్నా మా నాయన దీని బండ పడవా సీటు కన్నా ముసలాయాలు దీని అమ్మ బండ కూడా సమాధి కన్నా అని చెప్పలేదే ఏంది పాస్ రావు కానీ పో బొమ్మాలి తప్పకుండా అని మరి జయభగత్ రెడ్డి గారు చెప్తుంటారండి క్లాస్ కొడితే ఒకసారి నెక్స్ట్ అయితే మనం చేస్తూ ఉండొచ్చు. ఓకే తర్వాత మరి కొండవలస లక్ష్మణరావు గారిని మరి ఇన్విటేషన్ చేస్తే ఓకే జయప్రకాష్ రెడ్డి గారు చాలా బాగా చెప్పారు మీరు. ఒక్కసారి మీరు చేసిన పెర్ఫార్మెన్స్ కి నా మైండ్ బ్లాక్ అయింది అసలు తెలుసా. ఓకే ఇప్పుడు కొండవలస లక్ష్మణరావు గారు ఒక్కసారి మీరు పెర్ఫార్మెన్స్ చేయగలరా? పెర్ఫార్మెన్స్ ఇప్పుడు మా ఆవిడకే తెలియదు పెర్ఫార్మెన్స్ అయితే ఏం చేపట్టారు ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఎలా అయితే ఓకే పెర్ఫార్మెన్స్ ఎలా మధ్య పడతానట ఆ చేతిలో చక్కడ బియ్యం లగెత్తు కడితే లడ్డండా అయితే నా ఆవిడైతే కాలేజీ బాంబేసేగలదు తెలుసా. అయ్యి బాబాయ్ మా ఆవిడ వెళ్ళిపోతాం అని ఈ విధంగా మరి కొండవలస లక్ష్మణరావు గారు చెప్తుంటారండి. మరి తర్వాత ఈ వాయిస్లో తీసుకుంటే ఆఖరిగా ఒక బిగ్ కామెడీ ఏంటిది మా పవన్ మోహన్ పాయా గారు మరి ఏ విధంగా చెప్తారో చూద్దామండి. ఓకే చాలా బాగా చేశారు మరి కొండవలస గారు. ఇప్పుడు మనం బాబు మోహన్ గారిని పిలుద్దామా? అమ్మా అమ్మా మమ్మచ్చాను పుచ్చుకన్నా రాత్రంతా కళ్ళు పోసేసినాను అన్నా పద్యం చెప్పబోతున్నానన్నా కానీ ఇక్కడ నేను ఒకటి అమ్ముకుందామని వచ్చానన్ను. పంది పిల్లలు ఒక్క పంది పిల్లలు పట్టారు ఇంతకు ప్రియమో అని ఈ విధంగా మన వాయిస్ కమ్యూనిటీ తీసుకొచ్చండి. తర్వాత మీకు కమ్యూనిటీ పక్కన పెడితే ఇప్పుడు మన ఒక ముఖ్యమంత్రి పదవి కోసం ముగ్గురు వ్యక్తులు పోటీ పడుతున్నారండి. మరి ఆ ముగ్గురు మన సినిమా వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లోకి చాలా మంది ప్రవేశపడుతున్నారు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి పదవి కోసం ముగ్గురు ప్రముఖమైన వ్యక్తులు పోటీ పడుతున్నారు. ఆయనే మన మెగాస్టార్ చిరంజీవి గారు, తర్వాత అక్కినేని నాగార్జున గారు, మూడోది నందమూరి బాలకృష్ణ గారు. ఇప్పుడు ఈ ముగ్గురు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. అసెంబ్లీలో సమావేశం జరుగుతుంది. ముగ్గురు కూర్చున్నారు. మూడు పార్టీలు అనమాట. చాలా ఆవేశంగా మేము మాట్లాడాలి, ముందు మాకు పదవి కావాలి అని చాలా వాదనలు జరుగుతున్నాయి. స్పీకర్ సురేష్ రెడ్డి గారు వాళ్ళ ముగ్గురిని సమావేశం చేస్తున్నారు కానీ వినట్లేదు. అయితే ఆయన ఏ విధంగా ఉంటుందో అది అనేది మీకు చూపిస్తాను. ప్లీజ్ టేక్ యువర్ సీట్ అండి. వాట్ ఆర్ యూ టాకింగ్ సార్? అవునండి మీ డిమాండ్స్ నేను విన్నాను. ప్లీజ్ టేక్ యువర్ సీట్ చిరంజీవి గారు. పెద్దవారు మీరు ఎలా చేస్తారా? ప్లీజ్ టేక్ యువర్ సీట్. అదే ఇప్పుడు చూడండి మన గురించి తెలంగాణలో నాతో పెడు కూడా రఫ్వాన్ని చూస్తున్నాడు కూడా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ పదవి మనకెక్కువాలి ఏదోనే వస్తారే. మీరు ఆ ముఖ్యమంత్రి పదవిని నాకు ఇప్పించి అలాగనే సరే కనుక నా రంగులు మార్చాలని వాళ్ళ కోరుకుంటున్నాడా? ఓకే అండి చిరంజీవి గారు మీరు ఆవేశపడకండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్. చెప్పండి నందమూరి బాలకృష్ణ గారు. మరి అదే మరి చూసుకున్నట్లయితే మరి మన అడగారు మా తాత